తెలంగాణ రాష్ట్రంలో శివకేశవుల నిలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమము శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ముందుగా స్వామివారి గర్భాలయంలో నిత్య కైకరముల అనంతరము అభిషేకము, బిల్వార్చన, మంగళ నీరాజన అనంతరం యాగశాలలో చండీ హోమము శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమం ప్రారంభించారు. అనంతరం మహాపూర్ణాహుతితో హోమ కార్యక్రమాన్ని ముగింపు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు మాతృలైన पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश इत्याद्यं गृहीत्वा ओम सप्तमे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा सप्तयोनिरावृणस्व घृते नस्वाहा अग्नये सप्तहोत्र इदं नमः ओम मूर्ध्वान्दिवो हरतिं पृथिव्या वैश्वानरभूताय जातमग्निं कविगं विघ्नेश्वर भगवान की जय, जगदम्ब विश्वभारिणी माता की जय। नमः पार्वती पते हर हर महादेव। दिवसोर्मेधारा सदिदिवा एषा पूजने घृतस्य वागेन मेषाधारा पुष्पिल्लोके बिम्बमानोपनिष्ठदहाख्येन जुहोति तेजो वाच्यं तेजो वचोद्धारा तेजसेवास्मै तेजो वरुन्धे लोकामावैव चोद्धारा कामादेव वरुन्धे विगोजनिष्ठमे पंचविगोजनिष्ठमे सप्तविगोजनिष्ठमे नवविगोजनिष्ठमनेकत्रिगोजनिष्ठमे त्रयस्त्रिगोजनिष्ठमे ततःषष्ठमे निष्ठमे अष्टाविगोजनिष्ठमे द्वात्रिगोजनिष्ठमे षट्त्रिगोजनिष्ठमे चत्वारिगोजनिष्ठमे चतुष्चत्वारिगोजनिष्ठमे अष्टाचत्वारिगोजनिष्ठमे पादस्तप्रथमस्था द्विजष्टमे अथो निजं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते। ओम श्री यादगिरि लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। श्री पर्वतवर्धिनी समेत रामलिंगेश्वर स्वामिने नमः। యాదగిరిగుట్ట దివ్యమైన మహిమాన్వితమైన గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధిని దేవి అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రతినిత్యం ఉదయాన్నే స్వామివారికి రుద్రాభిషేకములు, అర్చనలు, మహాన్యాసపూర్వక అభిషేకములు భక్తుల చేత అవన్నీ పూర్తి చేసుకొని ఆ తదుపరి ప్రతినిత్యం రుద్రహవనం, సంకష్టార చతుర్థి గణపతి హవనం, ప్రతి శుక్రవారం చండీ హవనం, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి యొక్క ఆదిశక్తి, పరాశక్తి, దుర్గా, పరాంబిక, రాజరాజేశ్వరి
పరదేవత యొక్క ఈ చండీ హవనాన్ని విశేషంగా ఇక్కడ చేయటం అర్చకులం మేము జరుగుతున్నది. ఈ దేవస్థానంలో భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించబడ్డది. ప్రతి శుక్రవారం ఎవరైనా భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ అమ్మవారి కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు. తీర్థ ప్రసాదాలన్నీ ఇస్తాము. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ స్వామి యొక్క క్షేత్రంలో మా యొక్క చైర్మన్ గారు, ఈవో గారు, మా సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా సమస్త సన్మంగళానుభవంతో లోకమంతా సుభిక్షంగా ఉండి అందరూ కూడా స్వామివారి సేవలో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభమస్తు. అద్భుతం వచ్చింది.